కరెక్ట్గా పాకం పట్టడం అనేది అరిసెలు తయారు చేయడంలో కీలకమైన స్టెప్. ఇక్కడ మేము 1 కేజీ బెల్లం తీసుకొని మెత్తగా దంచుకొని 1/2 లీటర్ వాటర్ పెట్టి పాకానికి పెట్టాము. ఇప్పుడు ఇది బాగా ఉడికేటప్పుడు, పాకం బాగా ఉడికేటప్పుడు బాగా కలిపెడుతూ ఉండాలి, లేకపోతే మామిడి వాసన వస్తుంది. సో పాకం పడిందా లేదా అనేది స్టెప్ వైజ్ చెక్ చేసుకుంటాం. మీరు గమనించినట్టయితే పాకం వేసినప్పుడు నీళ్ళలో కనుక కరిగిపోతే అది పాకం పడనట్టు అన్నమాట. సో మనం వేసేటటువంటి పాకం ఏదైతే ఉందో అది నీళ్ళల్లో కరగకుండా నిలబడేదాకా మనము ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నీళ్ళల్లో కరగకుండా ఉండే స్టేజ్ అనేది ఒకటి వస్తుంది. ఆ స్టేజ్ రాగానే ఇమీడియట్గా మనం ఇంకా మంటని తీసేయాలి. సో ఆ స్టేజ్ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, కొంచెం ముందుగా లేత పాకం ఉంటుంది. దీన్ని కరెక్ట్గా వచ్చేది పాకం అనేది ఇప్పుడు మనం గమనించవచ్చు ఎలా వస్తుంది అని. అలా చూడండి, మనం వేసినప్పుడు కరగకుండా కొంచెం ముద్దగా వచ్చింది, ఇది కరెక్ట్. పిండి కలుపుకున్న తర్వాత మనం అరిసెలు చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ కలర్లో బాగా వస్తాయి అన్నమాట.